నీ అసలు రంగు బయటపడిపోతుంది. ఎవరేమిటో తెలిసిపోతుంది. వచ్చేశాడు. నా మనవడు వచ్చేశాడు. నా మనవడు నా దగ్గరకు వచ్చేశాడు. థ్యాంక్స్ ప్రతాప్, థ్యాంక్స్ సంధ్య. మనసు మార్చుకొని నా కోసం నా మనవణ్ణి ఇక్కడికి తీసుకొచ్చారు. రానన్నా, నేను రా, మీ నాన్నమ్మని. రానన్నా, రా, నా దగ్గరికి రా. ఇవ్వు సంధ్య, ఇవ్వు సంధ్య. ప్రతాప్, ఇవ్వు సంధ్య. సంధ్య, ప్రతాప్, సంధ్య, ప్రతాప్, నువ్వైనా చెప్పు. పెద్దమ్మ ఆగు. సంధ్య ఆగు పెద్దమ్మ, ప్లీజ్ సంధ్య. ఆగమని చెబుతుంటే. గొడవలొద్దు. వాళ్ళు మన హవేలీకి వచ్చిన అతిథులు. వాళ్ళు అతిథుల్లా బిహేవ్ చేస్తున్నారా? వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారు. చూసారుగా మా అమ్మని ఎలా తోసేశాడో. ఎవరు ఎవరింటి మీద పడి రౌడీలా దౌర్జన్యం చేసి బ్లాక్మెయిల్ చేశారో, ఎవరు గొడవ పెట్టుకున్నారు బాగా గుర్తుకు తెచ్చుకోండి. గౌరవనీయులైన చిన్నరాజావారు. ప్రతాప్ గారు, ఆవేశపడకండి. రండి, కూర్చోండి. నాన్నగారు, నేనిక్కడికి మర్యాదల కోసం రాలేదు. కొన్ని విషయాల్లో క్లారిటీ కోసం వచ్చాను. ప్రియాంక, వీడి నీ కన్నబిడ్డ. మన ఒప్పందం ప్రకారం వీడిని మాకు మనస్ఫూర్తిగా ఇచ్చినట్ట, ఇవ్వనట్ట? అదేంటి ప్రతాప్, ఇప్పుడు ఆ డౌట్ ఎందుకొచ్చింది? నాకు కావాల్సింది సమాధానం. వాడిప్పుడు నా బిడ్డ కాదు, మీ బిడ్డే. వాడి మీద మాకు ఎలాంటి హక్కులు లేవు. మనస్ఫూర్తిగా ఇచ్చేశాను. మరి ఆ విషయం హవేలీలో ఎవరికి తెలీదా? ఎవరికి చెప్పలేదా? ఎందుకు మా ఇంటి మీద పడి బాబునిచ్చేయమంటూ దౌర్జన్యం చేస్తున్నారు? అరే, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్తో నిద్ర మానుకుని బాబు కాపురా కాస్తుంది సంధ్య. ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అందుకు హవేలీలో అందరి తరఫున నేను సారీ చెప్తున్నాను. మాకు కావాల్సింది మీ సారీలు కాదు,
అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఏంటి? బాబుని మనస్ఫూర్తిగా ఎటువంటి బలవంతం లేకుండా మీకు మీరే మాకిచ్చినట్లు మళ్ళీ ఫ్యూచర్లో బాబుని మీ బిడ్డగా క్లెయిమ్ చెయ్యము అంటూ అగ్రిమెంట్ తయారు చేసి తీసుకొచ్చాను. దీని మీద నువ్వు సైన్ చేయాలి. ఇప్పుడు అగ్రిమెంట్తో అవసరం ఏమొచ్చింది ప్రతాప్? ప్రతిరోజు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. సమస్యకి ఒక లాజికల్ సొల్యూషన్ కావాలి. అందుకే అగ్రిమెంట్ అడుగుతున్నాం. సంధ్య, దేవుడి ముందు సందీప్తో ప్రమాణం చేయించుకున్నప్పుడు ఏదైనా అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నావా? లేదు. మరి అప్పుడు అవసరం లేని అగ్రిమెంట్ ఇప్పుడెందుకు? మనుషుల మధ్య నమ్మకం ఉండాలి. అది లేకే కదా ఈ ప్రాబ్లం అంతా. ప్రియాంక, ఫ్యూచర్లో మన ఫ్యామిలీస్ మధ్య ఎలాంటి అపార్థాలు అనర్థాలు లేకుండా పీస్ఫుల్గా కలిసి ఉండాలి అంటే ఈ గొడవకి ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి. అది ఈ రిటర్న్ డాక్యుమెంట్స్తోనే సాధ్యం. దయచేసి ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయి. అప్పుడే బాబు మీద లీగల్గా, చట్ట ప్రకారంగా మాకు సర్వ హక్కులు వస్తాయి. చేయదు. ప్రియాంక సైన్ చేయదు. మీకే చెప్పేది. గెట్ లాస్ట్. సందీప్, ప్రతాప్, నేను అగ్రిమెంట్ మీద సైన్ చేస్తున్నాను. ప్రియాంక, ఆలోచించుకో. ఆలోచించుకునే డిసైడ్ చేసుకున్నానక్క. ప్రియాంక, ఆర్ యు మ్యాడ్? పడేదో అడిగితే ముందు వెనక చూసుకోకుండా ఒప్పేసుకోవడమేనా? నా పర్మిషన్ అవసరం లేదా? ఆ రోజు బాబునిచ్చినప్పుడు నా డెసిషన్ని గౌరవించావు. ఇప్పుడు కూడా అదే పని చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రియాంక, ఆ రోజు పరిస్థితి వేరు. పరిస్థితులు మారినా నా నిర్ణయంలో మార్పు రాదు, లేదు. ప్రియాంక, తొందరపడుతున్నావేమో. అక్క, నేను చేస్తోంది నా భర్త ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం. అది నా బాధ్యత. ప్రతాప్, ప్రియాంక, ప్రియాంక, ప్రియాంక,
చాలా మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనా? లేదు, ఇంకా ఏంటి? మీ ఆయన కూడా సైన్ చేస్తే గాని ఆ అగ్రిమెంట్ చెల్లదు. కన్న తల్లిని నేను సైన్ చేశాను కదా. అసలు ప్రాబ్లం అంతా తెక్క వెదవుతోనే. ఓకే, సందీప్ కూడా సైన్ చేస్తాడు. చచ్చినా చేయను. ఏం చేస్తాడో చేసుకోమను. సందీప్, అది పద్ధతి కాదు. దేవుడి ముందు ప్రమాణం చేశావు. ఆ దేవుడికి నేను సమాధానం చెప్పుకుంటాను. మీ అమ్మ మీద ప్రమాణం చేశావు. ఇచ్చిన మాటని గౌరవించాల్సిందే, మరో దారి లేదు. సైన్ చేయి ప్లీజ్. నా మాట విను సందీప్, సైన్ చేయి. చేస్తాను. నువ్వు చెప్పినట్టే సైన్ చేస్తాను. బట్ వన్ కండిషన్. ఏంటది? బాబు కోసం మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వీడు చేయి చేసుకున్నాడు. మా అమ్మని అవమానించాడు. అందుకు మా అమ్మ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాను. తప్పైపోయిందని ఒప్పుకోమను. సైన్ చేస్తాను. ప్రతాప్, కేవలం మన బాబు ఎవరో వేసిన భిక్ష కాదు, ఆ దేవుడిచ్చిన వరం. సంధ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే అవమానం దిగమింగుకోవాలి. తప్పదు. నా కొడుకు భలే కండిషన్ పెట్టాడు. ఏం చెయ్యాలో తెలియక ప్రతాప్ గిలగిలా కొట్టుకు చూస్తున్నాడు. అమ్మా కూర్చోమ్మా. వద్దు సందీప్. ముందు నువ్వు కూర్చోమ్మా. కూర్చో. కాలు మీద కాలేసుకోమ్మా. వద్దు నాన్న. వేసుకోమ్మా.
పొగరణిగింది. లేకపోతే నా మీదే చెయ్యి చేసుకుంటాడా? ఆగు ప్రతాప్. లే ప్రతాప్, నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు. అది కాదు సంధ్య. ప్రతాప్, నాకు బాబు ఎంత ముఖ్యమో నా భర్త పరువు మర్యాదలు కూడా అంతే ముఖ్యం. నా భర్త ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒక క్రిమినల్ కాళ్ళు పట్టుకోవడానికి నేను ఒప్పుకోను. బాబు లేకపోతే నా ప్రాణం పోతుంది. అంతే కదా, పోతే పోని. నా భర్త పరువు కంటే నా ప్రాణాలేవే ఎక్కువ కాదు. దీనికి మొగుడు కంటే పొగరెక్కువ అనుకుంటా. ప్రియాంక, ఉంచుకో. నీ బాబుని నీ దగ్గర ఉంచుకో. నాకు అవసరం లేదు. మాట తప్పిన ఫలితం అనుభవించడానికి మీ ఆయన్ని రెడీగా ఉండమను. తీసుకో, తీసుకో. అంటే ఏంట్రా? గొడవ పడతావా? గొడవ పడతావా? నా జోలికి రావద్దు.